నా ఆశ, నా శ్వాస, నా ధ్యాస అయిన స్టైలిష్ స్టార్ ముందు మాట్లాడే అర్హత నాకు లేదు. బట్ నిర్మాతల్లో ఒకరిగా మాట్లాడాలి కాబట్టి రెండే ముక్కలు మాట్లాడి అవగొడతాను. అందరికీ తెలిసిన దిక్కులు 4: ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. కానీ నాకు నా జీవితానికి తెలిసిన దిక్కులు 4: 1 మెగాస్టార్, 2 పవర్ స్టార్, 3 స్టైలిష్ స్టార్, 4 మెగా పవర్ స్టార్. ఎవరికైనా తినే మెతుకు మీద వాళ్ళ పేరు రాసి ఉంటుంది. కానీ నేను తినే మెతుకు మీద బన్నీ అండ్ ఈ ఫ్యామిలీ ఇది ఉంటుంది. ఎందుకంటే ఒక సాధారణ అభిమానిగా ఏలూరులో ఉన్న నన్ను అల్లు శిరీష్ అనే వ్యక్తి బన్నీకి పరిచయం చేస్తే ఇందిరా ఫంక్షన్లో ఇతను మన అభిమాని, ఇతన్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పిన కారణంతో బన్నీ నీకేమొచ్చో నాకు అడిగితే భయా నేను చిరంజీవి గారిని అభిమాని అన్న. అది చాలు నీ క్వాలిఫికేషన్ అని చెప్పి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. నన్ను జర్నలిస్ట్ చేసింది తనే, నన్ను పిఆర్ఓని చేసింది తనే. నేను సినిమా ప్రొడ్యూసర్గా నా బన్నీ సినిమాలో ఒక పాట కాస్ట్ అంత ఉంటుంది మేము తీసే సినిమా బడ్జెట్. అయినా మేము చిన్నవాళ్ళమైనా సరే వచ్చి తన భుజం మీద చెయ్యేసి, ఎందుకంటే చిరంజీవి గారు స్టాలిన్లో చెప్పిన సూత్రం బన్నీ గారు ఎప్పుడు నువ్వు పైకి రా, నీతో పాటు ఇంకో 3 పైకి తీసుకురా అదే అని చెప్పి ఈరోజు నాకు పరిచయమైన మారుతి, నాకు పరిచయమైన బన్నీవాసు, నాకు పరిచయమైన స్వామి, ఏలూరు సీను కన్నా వీళ్ళందరూ కూడా నాకు ఎవ్వరూ నా ఫ్రెండ్స్ కాదు, బన్నీ గారి ద్వారా వచ్చిన టీమే. ఆ టీమే ఇప్పుడు వర్క్ చేస్తుంది. సో తాను ఎదగటం కాదు, తాను ఎదగాలి, తనతో పాటు 10 మందిని ఎదగాలి, బతికించాలి, అదే తన ఎదుగుదలని నమ్మే స్టార్, స్టైలిష్ స్టార్. ఇదంతా ముఖ్యస్థుతి కోసం చెప్పట్లేదు. ఎందుకు చెప్పాలంటే కొంతమంది మాట్లాడుతుంటారు వాళ్ళు ఏముంది పెద్ద ఫ్యామిలీ అని. పెద్ద ఫ్యామిలీలు వేరు, పెద్ద మనసున్న ఫ్యామిలీలు వేరు. అలా పెద్ద మనసున్న ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. ఈ మెగా ఫ్యామిలీకి ఇంత దగ్గరగా వచ్చినందుకు నాకు చాలా సంతోషం. అందరికీ బ్లడ్ గ్రూప్ ABO అంటే నా బ్లడ్ గ్రూప్ M మెగా. సో స్టైలిష్ స్టార్ పక్కన ఇలా నించుని మాట్లాడే అవకాశం వస్తుందని ఎప్పుడూ కల్లా ఊహించలేదు. ఇదంతా ఆయన ఇచ్చిన జీవితం. ఈ జీవితంలో నేను బతికే ఒక్కొక్క రోజు ఆయన పెట్టినది. థ్యాంక్ యూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అండ్ అరవింద్ గారికి, చిరంజీవి గారి ఫ్యామిలీకి ఎంటైర్ నా లైఫ్ రుణపడి ఉంటాను. అలాగే నేను సినిమా తీద్దామని చెప్పినప్పుడు తనకున్న 15 ఎకరాల పొలం తాకట్టు పెట్టి మా శ్రేయా శ్రీనివాస్ అప్పు తెచ్చాడు. అది నాకు తెలియదు. తెచ్చి మారుతి గారికి అడ్వాన్స్ ఇచ్చి ఇలా సినిమా చేద్దామని చెప్పాడు. మారుతి అప్పిచ్చేవాడు వైద్యుడు, వైద్యనారాయణ హరి అంటారు. అప్పిచ్చేవాడే దేవుడైనప్పుడు మాకు మారుతి ఆస్తి ఇచ్చాడు. తన్నేమనాలో నాకు అర్థం కావట్లేదు. సో మారుతి నువ్వు లేకుండా మేము లేము. మారుతి నిన్న ఫ్లైట్ మిస్ అయింది మారిషస్ నుంచి రావటం. 6 గంటల ఫ్లైట్ అది. కాకపోతే మారిషస్ నుంచి దుబాయ్ వెళ్ళి, దుబాయ్ నుంచి బొంబాయి వచ్చి, బొంబాయి నుంచి హైదరాబాద్ 18 అవర్స్ స్లీప్ లేకుండా వచ్చాడు మారుతి. ఎందుకంటే ఇది నా స్నేహితుల సినిమా, నేను లేకపోతే బాగోదు అని చెప్పి. సో నాకు ఇండస్ట్రీలో ఏ ఆస్తి లేదు. నేను ఇప్పుడు కూడా సుజుకి యాక్సెస్ మీద వచ్చాను. నాకున్న ఆస్తి ఏంటంటే నాకు మెగా ఫ్యామిలీతో ఉన్న రిలేషన్, నాకు ఇలా స్నేహితులు వీళ్ళే. సో నేను దీనికి ఏ జన్మలోనూ రుణపడి ఉంటాను. నన్ను నమ్మి ఈ గుడ్ సినిమా గ్రూప్ని స్థాపించిన మా శ్రీనివాస్కి, మేము ఈరోజు ఇలాగా ఒక సాధారణ 7,500 రూపాయల జర్నలిస్ట్గా మేమిద్దరం యాడ్ ఏజెన్సీలో పనిచేస్తూ ప్రొడ్యూసర్గా అవడానికి మాకు ఎప్పటికాలంలో ఉన్న అల్లు అరవింద్ గారికి, దిల్ రాజు గారికి అందరికీ కూడా ఎక్సైట్మెంట్ నాకు మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ.